వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పోరు తీవ్రతరం చేసేందుకు కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా కొత్త కార్యాచరణ రూపొందిస్తున్నారు. గవర్నర్తో భేటీ కానున్నారు జగన్. ఈ నెల 17న గవర్నర్ అబ్దుల్ నజీర్తో కూడా భేటీ అయ్యేందుకు కూడా ఇప్పుడు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. పార్టీ ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులతో కలిసి కూటమి పాలన విధానాలపై గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఇక మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీని మీద కూడా ఆయా జిల్లాల్లో కూడా కార్యాచరణ సిద్ధం చేసి కూడా అక్కడ నిరసన తెలపాలంటూ కూడా ఇప్పటికే కూడా చాలా ప్లేసుల్లో కూడా ఆయా నియోజకవర్గాల్లో కూడా వైసీపీ నేతలు కూడా నిరసన తెలుపుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇంకా కూడా తీవ్రతరం చేసేందుకు ఈ విషయం మీద గవర్నర్ని కలిసేందుకు అయితే సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఈ పీపీపీ విధానం మీద గవర్నర్తో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. అసలు డీటెయిల్స్ ఏంటి? నేను మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరుసగా ఏదైతే మెడికల్ కాలేజీల అంశంపై ఇప్పటికే పోరుబాటు తీవ్రతరం చేశారు. ఆ మెడికల్ కాలేజీల అంశం పైన కోటి సంతకాల సేకరణ, గ్రామీణ ప్రాంతాల రచ్చబండ, ఎక్కడైతే ఏదైతే తన హయాంలో 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి, వాటిని ఈ కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేయలేదు, కావాలని నిధులు ఇవ్వడం లేదు, వాటిని ప్రైవేట్ కి ఏదైతే పీపీపీ మోడల్లో ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్తున్నారంటూ ఆయన గతంలోనే నిరసన వ్యక్తం చేసి మనకు తెలిసిన విషయమే. అయితే ఈ ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి పెంచడానికి ఆయన గవర్నర్ తో సమావేశం కానున్నారు. ఈ నెల 17వ తేదీన ఆయన గవర్నర్ తో సమావేశం అవుతారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఏదైతే క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఆయన విమర్శలు వర్షం కురిపిస్తున్నా, అదేవిధంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదు. ఏదైతే గత ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి 2 జరిగాయి, ఇప్పుడు సంక్షేమ అభివృద్ధి 2 గాడి తప్పాయంటే ఆయన పదే టీడీపీ కూటమి పైన విమర్శలు కురిపిస్తున్నారు. అయితే ఏదైతే ఈ నెల 17వ తేదీన మెడికల్ కాలేజీల అంశం పైన గవర్నర్ కలిసి మరింత ఒత్తిడి తీసుకురానున్నారు. ఏదైతే గతంలో ఏదైతే మోడీ ప్రభుత్వం కేంద్రంలో ఉండగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజ్ ఇచ్చారు. అందులో 11 కాలేజీలు కన్స్ట్రక్షన్ మొదలయ్యాయి, దాదాపు 5 కాలేజీలు కంప్లీట్ అయ్యాయి, 4 కాలేజీలను ఇప్పటికే పీపీపీ మోడల్లో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పచెప్పారు. అయితే సీట్లు అయితే ప్రభుత్వమే భర్తీ చేస్తుంది, మెయింటెనెన్స్ ప్రైవేట్ యాజమాన్యం చేతుల్లోకి వెళ్తుంది. ఇలాంటివి కరెక్ట్ కాదు. ఎందుకంటే అమరావతి లాంటి రాజధానికి 30,000 కోట్లు 40,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కేవలం 17 మెడికల్ కాలేజీలకి 5,000 కోట్లు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు కంప్లీట్ అవుతాయి. వీటి మీద ఇటు రాష్ట్రము అటు కేంద్రము 2 ఒత్తిడి తీసుకురావాలి. గవర్నర్ గా మీరు మీ బాధ్యతను మీ దృష్టికి తీసుకొస్తున్నా, మీరు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని చేయాలి. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక మెమరాండం రూపంలో గవర్నర్ ద్వారా పంపించాల్సిన అవసరం ఉందంటూ ఆయన గవర్నర్ తో భేటీ కానున్నారు. గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారు, ఆయనకి ఈ నెల 17వ తేదీన గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారైంది. పీపీపీ మోడల్ ను జగన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే ఇప్పుడు 4 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పినా రేపు తిరిగి 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాలేజీలు స్వాధీనం చేసుకుంటాం, అదేవిధంగా కాంట్రాక్టర్లకు కూడా నేను ఈ రోజే హెచ్చరిక చేస్తున్నాను అంటూ ఆయన గతంలో ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కొత్త కార్యాచరణలో భాగంగా కేవలం గవర్నర్ ను మీట్ అవటమేనా, లేకపోతే అసలు మొత్తం కూడా కార్యాచరణ ఇంకొంత భాగం రూపొందించారా ఏంటి? రేణు, వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కొన్ని నెలల పాటు స్తబ్దతగా ఉన్నది. అయితే అధికార పక్షము ప్రతిపక్షానికి ఒక అవకాశం ఇచ్చింది. ఏదైతే మెడికల్ కాలేజీల అంశంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఆయా ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఉన్న ఏరియాల్లో ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉద్యమం చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగినారు, గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మెడికల్ కాలేజీల వల్ల జరిగే లబ్ధి, మెడికల్ కాలేజీ వల్ల జరిగే అభివృద్ధి, ఆ ప్రాంతానికి వైద్య సేవలు అందుతాయంటూ వారు కోటి సంతకాల సేకరణ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మెడికల్ కాలేజీల అంశం ఆ వైఎస్ఆర్సీపీకి అంది వచ్చిన అవకాశం అది టీడీపీ కూడా మీకు చేజేతులా ఇచ్చిందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం కూడా జరుగుతుంది. ఏదైతే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న జగన్మోహన్ రెడ్డి వరుసగా ఒత్తిడి పెంచే కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదైతే అనకాపల్లిలో మెడికల్ కాలేజీ ఎక్కడుంది అంటూ ఏదైతే అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు మరింత జనాల్లో చర్చ జరిగేలా చేశాయి. అయితే జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది అంటూ జీవో చూపిస్తూ జీవో నెంబర్ చెప్తూ మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ జరిగింది. కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని కంప్లీట్ చేసే ఉద్దేశం లేదు, కేవలం మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కేవలం గోడలు కట్టారని చెప్పి అసత్య ఆరోపణలు చేస్తున్నారంటే ఆయన మెడికల్ కాలేజ్
ముందు ప్రెస్ మీట్ పెట్టి మెడికల్ కాలేజ్ చూపిస్తూ మాట్లాడిన అంశం కూడా మనకు గతంలో విదితమే. ఈ మొత్తం ఏదైతే మెడికల్ కాలేజీల అంశం కానీ, మెంతా తుఫాన్ అంశం కానీ, లేదా రైతులకు గిట్టుబాటు ధర లభించలేదనే అంశం కానీ, పంటలకు సరైన ధర లేదనే అంశం కానీ, వరుసగా ఏదైతే జగన్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గిట్టుబాటు ధర, ఏ పైరుకు గిట్టుబాటు ధర లేదు, అరటి కానీ, ఉల్లి కానీ, ఈ పసుపు కానీ, మిరప కానీ, ఇలాంటి ఏ పంటలకు కూడా కనీస మద్దతు అందలేదని ఇప్పటికే రైతుల్లో అసహనం వ్యక్తం అవుతుంది. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న జగన్ కూటమి ప్రభుత్వం పైన ఏదైతే ఒత్తిడి పెంచడానికి గవర్నర్ కలుస్తున్నారని మనకు వైఎస్ఆర్సీపీ నేతల నుంచి సమాచారం వినిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఈ పీపీపీ విధానం, మెడికల్ కాలేజీల అంశంలో కూడా పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఇదే అంశం మీద పోరును కూడా తీవ్రతరం చేశారు. అసలు ఈ అంశాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వాడుకోవాలి అంటూ కూడా ముందు నుంచి కూడా దీని మీద అయితే ఒక కార్యాచరణ సిద్ధం చేసి ఆయా నియోజకవర్గాల్లో దీనికి వ్యతిరేకత తెలుపుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏకంగా కూడా పోరును తీవ్రతరం చేసేందుకైతే గవర్నర్తో కూడా భేటీ కానున్నారు. ఈ నెల 17న భేటీ అయి కూడా ఈ పీపీపీ విధానం, మెడికల్ కాలేజీలో పీపీపీ విధానం మీద వచ్చేటువంటి నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా గవర్నర్కి తెలియచేయనున్నారు. ఇక దీని తర్వాత మరి ఎటువంటి స్టెప్ తీసుకుంటారు, ఈ కార్యాచరణలో భాగంగా గవర్నర్ని అయితే మీట్ అవనున్నారు. మరి ఇక ఆ తర్వాత ఈ పీపీపీ విధానం మీద మరి గవర్నర్ రియాక్షన్ ఏంటి అన్నది కూడా చూడాలి.